హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చి సంక్రాంతికి స్పెషల్గా చేసే బూందీ అచ్చు లేదా మిఠాయి అచ్చు. దీన్నే కరకజ్జం అని కూడా అంటూ ఉంటారు. సో ఈ రెసిపీ మీకోసం. ముందుగా 2 కప్పులు శనగపిండి వేసిన తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేయండి. బియ్యం పిండి వేసిన తర్వాత దీంట్లోనే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వంట సోడా అంటాం కదా, అదే. ఇది పొడి బియ్యం పిండి కాదండి, తడి బియ్యం పిండే, మనకు షాప్స్లోనే దొరికేస్తుంది. ఇందులోనే కాస్తంత సాల్ట్ వేసుకుని ఒక్కసారి జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి చక్కగా అవుతుంది. మనకి వాటర్ వేసి కలిపేటప్పుడు కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలండి. నాకైతే 2 కప్పుల శనగపిండి, అలానే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండికి గాను 1 కప్పు మీద 1/4 కప్పు నీళ్లు పట్టాయి అంతే. ఇలా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. ఈ పిండిని బట్టే మనకి బూందీ అనేది వస్తుంది మంచిగా. మనం వాటర్ ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేసే ఛాన్స్ ఉంటుంది. సో మంచిగా కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకునేలాగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బూందీ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి. నెక్స్ట్ ఈ లోపునే మనం స్టవ్ పైన కడాయి పెట్టుకుని బూందీ వేయించుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోండి. మీ దగ్గర బూందీ గరిటె ఉంటే ఓకే, లేదంటే మనకి ఇంట్లో ఇలాంటి గరిటెలు ఉంటూ ఉంటాయి కదా, చిల్లుల గరిటెలు, ఇదైనా యూజ్ చేయొచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో మనం బూందీ గరిటె ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వేసుకోండి పిండి, ఎక్కువ వేయకండి. అండ్ కడాయిలో కూడా బూందీని ఓవర్లోడ్ చేయకండి. అలా ఓవర్లోడ్ చేస్తే ఏమవుతుందంటే బూందీ ఒకదానికొకటి అతుక్కుపోతుంది అండ్ లోపల కూడా మంచిగా కుక్ అవ్వదు. కాస్త తక్కువే వేసుకోండి, ఓవర్లోడ్ చేయకూడదు కడాయిని ఎప్పుడు. ఇలా వేసుకుని బూందీ బాగా ఫ్రై అవ్వాలండి. మంచిగా క్రిస్పీగా రావాలి బూందీ, అప్పుడే మనకి అచ్చు కూడా బాగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మెజర్మెంట్స్ మీరు ఫాలో అయితే. ఇలా బూందీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బూందీని ఒక జల్లెడ్ లాంటి దాంట్లోకి వేసుకోండి, లేదా కింద ఒక టిష్యూ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ వేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కదా, సో దాంట్లోకి 2 కప్పుల బెల్లం తీసుకున్నాను నేను. ఇది పాకం బెల్లం అండి. దీంట్లోకి 1/4 కప్పు నీళ్లు వేసుకుని బెల్లం కరిగిన తర్వాత ఒకవేళ చెత్త అలాంటివి ఏమన్నా ఉంటే ఒక్కసారి ఫిల్టర్ చేసేసుకోండి, లేకపోతే మనం పాకం ఉడికించేసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగేంతలోపు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మంచిగా నెయ్యి వేసుకుని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం బెల్లం మొత్తం కరిగిపోయి పాకం కట్టడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకుని పాకాన్ని జస్ట్ కొంచెం వేసి చూడండి. మనకి పాకం అనేది ఎప్పుడు ఇలా దగ్గరగా సాఫ్ట్ ఉండలాగా అవ్వాలి, మరీ హార్డ్గా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. అలా అయితేనే మనకి అచ్చు మంచిగా వస్తుంది. ఇలా దగ్గరకు అవ్వాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నా కదా, ఇలా వస్తుంది మనకి. ఇలా సాఫ్ట్గా ఉండాలి, హార్డ్ బాల్లా అయిపోకూడదు. హార్డ్ బాల్లా అయిపోతే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అచ్చు. సో ఇలా సాఫ్ట్గా వచ్చినప్పుడు సిమ్లో పెట్టండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి దీంట్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. ఇలా వేయడం వల్ల గుల్ల వస్తుందండి అచ్చుకి, చాలా బాగుంటుంది. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కాస్త ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బూందీని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత 1-2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచండి. అప్పుడు బూందీలోకి బెల్లం పాకం మొత్తం అబ్జర్వ్ అయ్యి మంచిగా వస్తుంది. మనం బాగా కలుపుకోవాలి. ఇలా అంటే బూందీని మొత్తం బెల్లం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఇలా 2 మినిట్స్ కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టాలి, సిమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెడితే టెక్స్చర్ చేంజ్ అయిపోతుంది, అచ్చు కూడా సరిగ్గా రాదు. ఇందులోనే కాస్త నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే మీకు కావాలంటే పల్లీలు వేయించైనా వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, అలానే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం దీన్ని ప్లేట్లో వేసేసుకోవాలండి. వేసేసుకునేసరికి మనకి కాస్త చల్లారుతుంది ఇది, ఎందుకంటే బూందీ ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది కదా, సో కూల్గానే ఉంటుంది. ఇలా హ్యాండ్తో కానీ లేదా ఒక ప్లేట్ లాంటి దాంతో కానీ ఒక్కసారి ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన తర్వాత కాసేపు వదిలేయండి. కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే ఇలా ఆన్ వాళ్ళు పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోకపోతే తర్వాత అచ్చు బిగుసుకుపోయిన తర్వాత రాదు మనకి.
ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక పావుగంట వదిలేస్తే చక్కగా దగ్గరకు అయ్యి మనకు అచ్చి ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మన క్రిస్పీ బూందీ అచ్చు రెడీ. దీన్నే మిఠాయి అచ్చు అని కూడా అంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.